భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందా? జరగదు నాన్న. బోర్డర్స్లో జరుగుతుంది. బోర్డర్స్లో ఉన్నటువంటి వాటి మీద తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది. కొంత భూభాగంలో అలజడి రేగుతుందే తప్ప అయిపోయింది ఇంకా నీకెందుకు అది ఇవన్నీ ఎట్లా అంటే రెండు దేశాల మధ్య యుద్ధం ఎంత వినాశనానికి దారితీస్తుందో రష్యా ఉక్రెయిన్ చూసాంగా. అది చూశాక కూడా ఆలోచించగలదా? కాకపోతే మనకి ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా సంయమనం, చాలా ఆలోచన, చాలా దూరదృష్టి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు దేశానికి యుద్ధం కనుక ముందుకెళితే అది దేశంలో అల్లకల్లోలం కాకుండా, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, పౌర జీవనానికి ఆటంకం కలగకుండా, ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ విపత్తులు అనేవి జరగకుండా, ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేవి తీవ్ర స్థాయిలో ఉండకుండా ఆలోచన చేసి అడుగు వేస్తాడు తప్ప గనివంటరా అప్పర్రమని కాదురా. చిన్నపిల్లలు కాదు. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కూడా అలా ఉన్నాయి. ఫస్ట్ సింధు జలాలు ఆపేశారు. మొన్న ఒకటి ఇంకో ప్రాజెక్ట్ అన్ని రకాలుగా చెక్ అండ్ మెట్ పెట్టేస్తే ఇంకేం బతుకుతాడు వాడు. సరిహద్దుల దగ్గర మూసివేత, పార్సిల్ బంద్, ట్రాన్స్పోర్ట్ బంద్ అన్ని అంటే పాకిస్తాన్ కు వెళ్లే మార్గాలు కానీ నీళ్లు మాత్రం చాలా మొత్తం వరకు బంద్ చేయడం ఇలాంటివన్నీ విక్రీ చేస్తుంది పాకిస్తాన్. మనం గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం. ఈ సూక్తిని బట్టే బహుశా నరేంద్ర మోడీ చేస్తున్నాడేమో. మనం గెలవాలి అంటే అవతల వాడిని ఓడించాలి కానీ చంపాలని అనుకోకూడదు. అందుకని ఏం చేస్తున్నాడు, అన్ని రకాలుగా స్క్రూలు టైట్ చేసి లాస్ట్ మినిట్లో ముడి కింద బాంబు పెడతాడు, ఫినిష్. దాంతో ఉగ్రవాదం అనేది ఒక రకంగా చస్తుంది. సరే, కమింగ్ టు ద పాయింట్. మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నా. దేశాన్ని ఈ దేశ సరిహద్దుల్లో ఉండి అమాయకమైన ప్రాణాలు తీస్తూ తీవ్రవాదము, ఉగ్రవాదం అనే పేరుతో మన సరిహద్దు సైనికులందరినీ హతమారుస్తూ ఇంత బాధ పెడుతున్నారే, మరి వాళ్ళని మనం చంపి తీరాలి. ఎస్, ఐ టు అగ్రీ. మరి దేశంలో ఉండి ద్రోహం చేసే దేశద్రోహుల్ని ఏం చేయాలి? దేశంలో ఉండి దేశానికి ద్రోహం చేసే దేశద్రోహుల్ని ఏం చేయాలి? ముక్కలుగా నరికేయాలి. అని మనం చేయలేం. అది మన దౌర్భాగ్యం. దేశం అవతల దేశాన్ని కబళించాలని చూస్తున్నటువంటి తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని తుదముట్టించే ప్రయత్నంలో నరేంద్ర మోడీ ఏ రకమైన అడుగు వేస్తున్నాడో ఆ రకంగానే దేశంలో ఉండి దేశానికి వెన్నుపోటు పొడిచి దేశ సంపదను పక్కదారి పట్టించేటటువంటి నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు దేశద్రోహుల్ని ఏం చేయాలి? ఆ తీవ్రవాదంతో పాటు ఈ దేశద్రోహులు అనేటటువంటి వాళ్ళని కూడా తుదముట్టించే పని చేస్తే దేశం సస్యశ్యామలమైపోతుందని నా కోరిక. అది నేను బతికుండగా జరగదు. నేను చూడలేను. బికాస్ అదంతే.